నమస్కారములు. ఈరోజు మనం మన యొక్క భగవద్గీత ముందు కావాల్సిన నాలెడ్జ్ గురించి కొంచెం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. మనం లాస్ట్ టైం సంతోషం ఎలా వస్తుంది అనే విషయం మీద చర్చ చేసాం. దాంట్లో సంతోషం ఎక్కడ 2 రకాల సంతోషాల గురించి మాట్లాడాం. తాత్కాలికమైన సంతోషం, శాశ్వతమైన సంతోషం. ఆ రెండిటికి శాశ్వతమైన సంతోషం కోసం మనం ప్రయత్నించాలి అని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాం. అలాగే తర్వాత సంతోషం రాకుండా ఉండడానికి మనకి చాలా రకాలైన అడ్డంకులు ఉన్నాయి, కష్టాలు లాంటివి ఉన్నాయి. ఆ కష్టాలు కూడా మనం చూసాం. కొన్ని తాత్కాలికమైన కష్టాలు, కొన్ని శాశ్వతమైన కష్టాలు ఉంటూ ఉంటాయి. సో అవి ఆ రెండింటిని మనం సాల్వ్ చేయడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. సో నిజంగా ఈ శాశ్వతమైన కష్టాలు తీరడానికి మార్గాలు ఉన్నాయా, అది కూడా మనం కొద్దిగా డిస్కస్ చేసాం. సో ఈ రోజు జస్ట్ అంటే అవన్నీ మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఎందుకు తీసుకోవాలి అన్నట్టు దాని కొరకు మనం అవన్నీ చర్చ చేసాం. సో ఈ రోజు అసలు ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మెయిన్ మనం భగవంతుడి గురించి మాట్లాడుతూ ఉన్నాం కదా. అసలు చాలా మందికి ఈ డౌట్ వస్తూ ఉంటుంది, నిజంగా అసలు ఆ భగవంతుడు ఉన్నాడా అన్నట్టు. రైట్ రైట్ చాలా మందికి భగవంతుడు ఉంటే లైక్ నాకెందుకు కనబడట్లేదు, అసలు ఉన్నాడా లేదా, ఉన్నాడని మనం ఎలా చెప్పచ్చు, ఇవన్నీ మనకి చాలా చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి. సో ఈ సెషన్ లో మనం దీని గురించి కొంచెం డిస్కస్ చేస్తున్నాం. అంటే మీకు అర్థమైతే జస్ట్ వేరే వాళ్ళకి చెప్పడానికి కూడా ఉపయోగపడుతుంది, ప్లస్ మనకి మన యొక్క నమ్మకాన్ని ఇంకా పెంచుకోవడానికి ఈ యొక్క డిస్కషన్ ఉపయోగపడుతుంది అనమాట. సో అంటే జనరల్ గా ఎలా ఉంటుందంటే మన యొక్క నమ్మకం కొద్దిగా ఉండనట్టు ఉంటుందన్నమాట. ఒకసారి ఒక 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 గ్రామంలోకి ఒక సాధువు వచ్చాడు అన్నమాట. ఒక సాధువు వస్తే లైక్ ఆ సాధువుకి అక్కడ ఉన్న వాళ్ళందరినీ అడిగారు, మీలో ఎంతమంది భగవంతుడు ఉన్నాడని నమ్ముతారు అని చెప్పి అడిగితే అక్కడ ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తారన్నమాట. అందరూ నమ్ముతాం, ఎందుకంటే సాధువు అడుగుతున్నారు, మళ్ళీ నమ్మట్లేదంటే బాగోదేమని చెప్పి మొత్తం అందరూ చేతులు ఎత్తితే సాధువు అన్నాడు, మీలో అందరికీ తెలుసు కాబట్టి మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి ఆ సాధువు వెళ్ళిపోతాడు. అయితే మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ పిలిస్తే మళ్ళీ వచ్చి మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతారు, మీలో ఎంతమందికి భగవంతుడు ఉన్నాడని నమ్మకం ఉంది అని అడుగుతారు. అడిగితే అక్కడ లాస్ట్ టైం అందరూ చేతులు ఎత్తితే వెళ్ళిపోయాడని చెప్పి ఈసారి ఎవరు చేతులు ఎత్తరు. ఎవరు చేతులు ఎత్తకపోతే మీకు ఎవరికి అసలు భగవంతుడు ఉన్నాడని నమ్మకమే లేదు, కాబట్టి నేను ఇక్కడ మీతో మాట్లాడి నాకేం ప్రయోజనం లేదని చెప్పి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళు ఏదోలాగా మళ్ళీ తీసుకొస్తే మళ్ళీ వచ్చి మళ్ళీ అదే క్వశ్చన్ అడిగినప్పుడు ఈసారి అక్కడ సగం మంది చేతులు ఎత్తి సగం మంది చేతులు ఎత్తారనమాట. ఎత్తకపోతే అప్పుడు అంటారు, మీలో సగం మందికి నమ్మకం ఉంది, సగం మందికి నమ్మకం లేదు, కాబట్టి ఎవరికైతే నమ్మకం ఉందో వాళ్ళందరూ నమ్మకం లేని వాళ్ళకి చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి వెళ్ళిపోతారు అలా. సో అంటే మనకి జనరల్ గా ఎందుకు ఇది చెప్పామంటే, అంటే మనకి భగవంతుడు ఉన్నాడా లేదా అన్నదానికి మన యొక్క నమ్మకం బయట ఉన్న సిచ్యువేషన్స్ మీద అంటే పూర్తి నమ్మకం ఉండదన్నమాట. కొద్దిగా ఏదో అంటే వాళ్ళు పక్కన వాళ్ళు బట్టి లేకపోతే రకరకాల విషయాల దాన్ని బట్టి మనకి ఉంటుంది. పూర్తిగా కన్విక్షన్ గా ఉన్నాడా లేదా అంటే మనం దానికి ఖచ్చితంగా ఆన్సర్ చేయలేమన్నమాట. సో దీనికి మన యొక్క జనరల్ గా పరిస్థితుల మీద మనం ఎందుకు భగవంతుణ్ణి అంటే చాలా మంది భగవంతుణ్ణి ఎందుకు నమ్ముతారు అని మనం విశ్లేషణ చేస్తే కొన్ని రీజన్స్ ఉండొచ్చు. మనకి ఏవో ఒక కోరికలు ఉండొచ్చు అన్నమాట. కోరికలు తీర్చుకోవడానికి భగవంతుడు ఉన్నాడని నమ్ముకోవచ్చు. ఒకసారి ఒక నాస్తికుడు ఉంటాడు అన్నమాట కాలేజ్ లో. చాలా అంటే అతను బయటికి అందరికీ చెప్తాడు దేవుడు లేడు అది ఇది అని చెప్పి, మామూలుగా నాస్తికుడిగా అని చెప్పి మొత్తం తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ ఉంటే ఒకసారి ఇంటర్వ్యూ, వాళ్ళ కాలేజీలో ప్లేస్మెంట్స్ వస్తాయి కదా, ప్లేస్మెంట్స్ వచ్చినప్పుడు ఇంటర్వ్యూకి తీసుకెళ్తారు. ఇంటర్వ్యూకి తీసుకెళ్తే అక్కడ
అప్పుడు ఆ ఇంటర్వ్యూ సమయంలో అతను బొట్టు పెట్టుకుని మొత్తం అంతా రెడీ అయిపోయి వెళ్తూ ఉంటాడు. వెంటనే అతని ఫ్రెండ్, అరే నువ్వుతో భగవంతుణ్ణి నమ్మవు, నువ్వు ఇలా బొట్టు పెట్టుకుని ఇలా ఇంటర్వ్యూకి వెళ్తున్నావేంటి అని అతనికి ఫ్రెండ్ అడిగితే, వెంటనే అతను, అరే నేను ఎప్పుడు భగవంతుడిని నమ్మను, అక్కడ ఇంటర్వ్యూ చేసే అతను చాలా బొట్టు పెట్టుకుని దేవుణ్ణి నమ్మి అతనంట, కాబట్టి అతనికి నేను ఇలా బొట్టు పెట్టుకుని వెళ్తే అతను నాకు సెలెక్ట్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, అందుకని నేను ఇలా బొట్టు పెట్టుకుని వెళ్తున్నాను అన్నాడు. సో అంటే మనకి కోరికలు ఒక రకంగా ఉండి అది తీరుతాయి అంటే మనం భగవంతుడిని నమ్ముతాం అన్నమాట. అట్లాగే మనకి ఏదో ఒక భయం. ఒకసారి ఒక డాక్టర్ ఉన్నాడండి, చాలా పెద్ద డాక్టర్ అయితే అతను ఒక మంచి చాలా పెద్ద అపార్ట్మెంట్లు అన్ని ఒక పెద్ద హాస్పిటలే కట్టాడు అన్నమాట, చాలా ఫ్లోర్స్. కాబట్టి అతను భగవంతుడిని పెద్దగా నమ్మడు అన్నమాట. హాస్పిటల్ కట్టించాడు, నమ్మడు. కాకపోతే హాస్పిటల్ అంతా అయిపోయిన తర్వాత అతను భగవంతుడిని నమ్మడని అందరికీ తెలుసు. కానీ అక్కడ ఉన్న పూజ వాస్తు పూజ ఉంటాయి కదా ఓపెనింగ్ అప్పుడు, అవన్నీ పిలిపించి చేపిస్తే వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతారు, అరే నువ్వు భగవంతుడిని నమ్మవు కదా, నువ్వు ఇక్కడ ఇలా వాస్తు పూజలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు, అంటే ఇలా ఈ యొక్క గృహ ప్రవేశం ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అంటే, అరే నేను ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి హాస్పిటల్ కట్టించాను, ఒకవేళ ఏమన్నా ఒకవేళ భగవంతుడు ఏమన్నా ఉండుంటే ఈ పూజ చేస్తే బతికేస్తాం, కొంచెం షేర్ అతనికి కూడా ఏదో ఇచ్చేస్తే మనకి రావాల్సిన లైక్ అతని నుంచి మనకి ఏమి కష్టాలు రాకుండా ఉంటాయి కదా, కాబట్టి ఆ పూజ చేయించేస్తున్నాను అంటాడు. అంటే ఒక రకమైన భయం అన్నమాట. అంటే భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, మనం భగవంతుడికి చేయాల్సింది చేయకపోతే ఏమన్నా కష్టాలు వస్తాయేమో అన్నట్టు ఆ భయంతో ఒక రకంగా కొంచెం నమ్మడానికి మనం ప్రయత్నించవచ్చు. లేకపోతే చాలా మంది మన చుట్టుపక్కల వాళ్ళందరూ నమ్ముతా ఉంటారు, వాళ్ళందరూ గుడికి వెళ్తా ఉంటారు, లేకపోతే అన్ని పూజలు ఏవో చేస్తూ ఉంటారు, వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు. సో దాన్ని బట్టి కూడా మనం వెళ్తూ ఉంటాం. అదే చుట్టుపక్కల వాళ్ళు మళ్ళీ వాళ్ళు లేకపోతే ఏదో వేరే పనులకి, లేకపోతే తాగడానికి, లేకపోతే అలా ఏదో రకరకాల పనులు చేస్తూ ఉంటే మనం వాటికి కూడా వెళ్ళిపోవచ్చు. సో సోషల్ ప్రెజర్ ద్వారా కూడా మనం భగవంతుడి దగ్గరికి వెళ్తూ ఉండొచ్చు. అలాగే మనకి చాలా పరంపరగా ఎన్నో పరంపరగా మన కుటుంబాల నుంచి, మన పూర్వీకుల నుంచి ఎన్నో రకరకాల ఇవి పద్ధతులు వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆ పద్ధతుల ప్రకారం మనం కొన్ని ఫాలో అయిపోతూ ఉంటాం. సో కాకపోతే ఆ పద్ధతులు చేయడానికి రీజన్, అందులో వెనకాల ఉన్న కారణం మనకి తెలియకపోతే నెమ్మదిగా ఆ పద్ధతులన్నీ ఒక మూఢనమ్మకాలు అని అనిపించవచ్చు అన్నమాట. మూఢనమ్మకాలు అనిపించి మనం వాటిలన్నిటినీ భగవంతుడి మీద విశ్వాసం కోల్పోవచ్చు. సో అంటే మనకి భగవంతుడిని నమ్మడానికి ఇలా బయట రీజన్స్, అంటే కొద్దిగా భయంతో, లేకపోతే ఏదో కోరికలతోటి, అయితే పక్కన వాళ్ళ యొక్క సోషల్ ప్రెజర్ తోటి, లేకపోతే ఇలా మన పరంపరగా వచ్చిన పద్ధతుల ప్రకారం వాటి ప్రకారం నమ్ముతా ఉంటాం. కానీ దీనికంటే ఇంకా ఎక్కువ ఏమన్నా సైంటిఫిక్ గా, ఇంకా అంటే మనం లాజికల్ గా ఇంకా ఏమన్నా ఆలోచించి రీజనింగ్ ద్వారా దాన్ని అర్థం చేసుకోవచ్చా, దాని గురించి మనం ఈరోజు కొంచెం తీసుకున్నాం. ఎందుకంటే మనం కొంచెం మన బుద్ధిని, మన రీజన్స్ ని దాని ద్వారా వాడి మనం నమ్మకం కలిగించుకుంటే అది కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది. దాని గురించి మనం చర్చ చేద్దాం, రైట్? సో ఎలా భగవంతుడిని మనం నమ్మవచ్చు, దానికి మనం చెప్పచ్చు. సో ఒకవేళ మనకి లాజికల్ గా, రీజనింగ్ గా మనం చెప్పాలి అంటే భగవంతుడు ఉన్నాడని ఎవరన్నా కొన్ని కారణాలు చెప్పగలరా ఆలోచించి సంథింగ్? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అదే ప్రభుజీ, పంచభూతాల ద్వారా మనం భగవంతుడిని రోజు నిత్యం చూడగలుగుతున్నాం కదా ప్రభుజీ. సూర్యుడు, అగ్ని, వాయువు, భూమి, ఆకాశము. పంచభూతాల ద్వారా మనం నిత్యం చూడగలుగుతున్నాం అంటే భూమి, నీరు, ఆకాశం అవన్నీ చూడగలుగుతున్నాం. సో అందువల్ల ఎలా చెప్పగలం భగవంతుడు ఉన్నాడని? సూర్య భగవానుడు వస్తుండు మనకు, సూర్య భగవానుడి ద్వారా మనకు అన్ని
ఆ, ఆ, ఓకే. మన సూర్య భగవానుడు వస్తున్నాడు. సూర్య భగవానుడు ద్వారా అన్ని కనబడుతూ ఉన్నాయి. సో సూర్య ఉమ్, భగవానుడు అవన్నీ ఆటోమేటిక్ గా అవన్నీ ఎలా వస్తున్నాయి అని చెప్తున్నారు. మంచిది. ఉమ్. ఓకే. ఇంకా గాలి ద్వారా మనకు ఆ, ఆక్సిజన్ దొరుకుతుంది. ఉమ్, మళ్ళా నీరు ద్వారా మనం తాగేది నీరు మన శరీరంకు పోషణ ఇస్తుంది కదా ప్రభుజీ, అంటే మనల్ని కాపాడుతుంది ప్రతి ఒక్కటి అట్లా. మనకి ఏది కావాల్సిన అవసరాలు దానికి బయట ఆల్రెడీ అరేంజ్ చేయబడి ఉన్నాయి. గాలి ద్వారా మనకి గాలి కావాలంటే గాలి ఉంది, తర్వాత నీళ్లు కావాలంటే నీళ్లు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ సప్లై చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు అన్నట్టు చెప్తున్నారు. ఓకే. ఉమ్. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. నెక్స్ట్ రుక్మిణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఆలయాలు ఉంటాయి, మన శాస్త్రాలు, రాముల వారు, రామసేతు, వీటి ద్వారా కూడా భగవంతుడు ఉన్నారు అని మనం తెలుసుకోవచ్చు ప్రభు. ఓకే. మనకి ఆలయాలు ఉన్నాయి. సో ఆలయాల ద్వారా మనకి రామసేతి ఉన్నాయని రెండు మూడు చెప్తున్నారు ఇక్కడ. అంటే ఎంతో మంది పండితులు, బ్రాహ్మణులు వాళ్ళందరూ ఆలయాలు కట్టించి అవన్నీ ఉన్నాయని మనకి చెప్తున్నారు. తర్వాత ఇంకా మనకున్న స్క్రిప్చర్స్ లో ప్రకారం రామసేతు అవన్నీ ఉన్నాయి. కాబట్టి భగవంతుడు ఉన్నాడు అని చెప్పొచ్చు అని చెప్తున్నాం. ఓకే. థ్యాంక్ యూ మాతాజీ, మీరు ఇవి చెప్పారు. యా, నెక్స్ట్ మీనాక్షి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. Yes. ధన్యవాదాలు. డే అండ్ నైట్ జరుగుతాయి కదా ప్రభుజీ. ఈ సూర్య భగవానుడు తను రొటేట్ అవుతూ భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ప్రభుజీ. తిరిగినప్పుడు మనం రొటేట్ అవ్వం కదా ప్రభుజీ, అంటే దాని నిర్దిష్ట ప్లేస్ లో అలాగే ఉంటాం కదా ప్రభుజీ. వాటిని కూడా కంట్రోల్ చేసేవాడు భగవంతుడు ఉన్నారు అని నమ్మకం. ఓకే. మనకి సూర్యుడు, చంద్రుడు అన్ని తిరుగుతూ ఉన్నాయి. మొత్తం అన్ని అంతలా మనం అన్ని తిరుగుతున్నా మనం ఎఫెక్ట్ అవ్వకుండా చాలా బాగా అన్ని జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఒకళ్ళు కంట్రోల్ చేస్తున్నారు అని చెప్పి. ఓకే. ఎస్ మాతాజీ, థ్యాంక్ యూ. నెక్స్ట్ మురళీ మోహన్ ప్రభు. ప్రభుజీ, మన శాస్త్రాల ద్వారానే మనం తెలుసుకోగలం ప్రభుజీ భగవంతుడు ఉన్నాడా లేడా అనే విషయం. ఓకే. శాస్త్రాలు శాస్త్రాల ద్వారా మనకి చెప్తూ ఉన్నాయి భగవంతుడు ఉన్నాడని చెప్పి. ఓకే. ఎస్ ప్రభు, దట్ ఈస్ ఆల్సో గుడ్. శాస్త్రాలు మనకి భగవంతుడు ఉన్నాయి అని చెప్తూ ఉన్నాయి శాస్త్రాలు. సో దాని ద్వారా మనం కొంచెం అవకాశం చేసుకోవచ్చు. నెక్స్ట్ వనితా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్వత్ ప్రణామ్. అంటే మన గురువులు ఉంటారు కదా ప్రభుజీ, ఆధ్యాత్మిక గురువులు పరంపరలో వచ్చిన వాళ్ళ ద్వారా వేదాలు, పురాణాలు, ఓకే. వాటి ద్వారా మనకి ఎంతో మంది గురువులు, పరంపరలో వచ్చిన గురువులందరూ కూడా చెప్తూ ఉన్నారు భగవంతుడు ఉన్నాడు అని చెప్పి. అలాగే వేదాలు, పురాణాలు అవన్నీ చెప్తూ ఉన్నాయి భగవంతుడు ఉన్నాడని చెప్పి. సో వీటిలన్నిటి ద్వారా కూడా మనం భగవంతుడు ఉన్నాడని చెప్తాం. ఓకే, గుడ్, నైస్. సో ఇంకా ఎవరిని ఏమైనా యాడ్ చేయాలని అనుకుంటున్నారా దీనికి? ఓకే. సో ఓకే, కుసుమా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎస్ మాతాజీ. ప్రభుజీ, భగవంతుడు ఉన్నాడు అని చెప్పడానికి మనకి ఈ ఎర్త్ మీద 3/4 వాటర్, 1/4 మాత్రమే ల్యాండ్ ఉంది అని చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం ప్రభుజీ. ఒకవేళ భగవంతుడే లేకపోతే ఈ 3/4 వాటర్, సముద్రం నిర్దిష్టంగా అలాగే అలలతో అలా ఉంది అంటే ఎవరో కంట్రోల్ చేస్తున్నారు అనే కదా ప్రభుజీ అర్థం. సో సమ్ పవర్ ఈస్ దేర్ అని మనం చెప్పొచ్చు. భగవంతుడే అది ఎవరో కాదు, భగవంతుడు అని చెప్పొచ్చు అని నా. ఓకే. మనకి ఈ భూమిలో మనం బతుకుతూ ఉన్నామంటే ఎన్నో ఫ్యాక్టర్స్ మనకి సపోర్ట్ చేస్తూ ఉంటాయి. అవన్నీ సపోర్ట్ చేయడానికి ఎవరో ఒకళ్ళు దాన్ని మనకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం భగవంతుడు ఉన్నాడు అని చెప్పచ్చు అని చెప్తాం. ఓకే. నెక్స్ట్ మీనాక్షి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఒక తల్లి ఒక చిన్న కణం నుంచి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అనేక కణాలతో ఒక శరీరం ఏర్పడుతుంది కదా ప్రభుజీ.
సో అంటే చిన్న కణం నుంచి అసలు అంతలా పెద్ద శరీరం లోపల, ఒక తల్లి శరీరం లోపల తయారవుతుంది. అది చాలా మిరాకిల్ అన్నమాట. సో అలాంటి మిరాకిల్ ఎవరు చేస్తున్నారు అనేది మనకి తెలియదు, కాబట్టి దాన్ని బట్టి మనం చెప్పొచ్చు అని చెప్పారు. నైస్, వెరీ నైస్. ఓకే, మాతాజీ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? హరే కృష్ణ ప్రభుజీ. చేసుకోండి. హ్యూమన్ బీయింగ్స్ లైఫ్ చూసుకుంటే పుట్టిన దగ్గర నుండి స్టేజెస్ వైజ్ ఉంటారు కదా ప్రభుజీ. మనం ఎన్ని ఇన్వెన్షన్స్ చేసినా గానీ ఈ ఈ స్టేజెస్ అనేది, ముసల్తనం అనేది ఆగదు, నెక్స్ట్ పుట్టడం అనేది ఆగదు. ప్రతి స్టేజ్ అంటే ప్రతి ఒక్క మనిషి చిన్న బాల్యం నుంచి యవ్వనము ఆ దశల వారీగా ప్రతి మనిషి దానికి తప్పకుండా ఫాలో అవుతూ ఉంటది. ఎవరికి డెత్ అనేది తప్పదు. ఈ లైఫ్ అండ్ బర్త్ అండ్ డెత్ సర్కిల్ ఈస్ ద మెయిన్. ఉన్నారు వెనకాల, ఎవరు దీని వెనకాల అనేది కూడా ఒకటి ప్రభుజీ. ఓకే, మనకి అన్ని సైకిల్స్ అన్ని జరుగుతూ ఉన్నాయి, ఎవరో దీన్ని కంట్రోల్ చేస్తున్నారు అనిపిస్తుంది అన్నట్టు చెప్తున్నారు. ఓకే, అండ్ ఆల్సో సీజన్స్ కూడా మనం చెప్పవచ్చు ప్రభుజీ. ఒక సీజన్ తర్వాత ఇంకొక సీజన్ పర్టికులర్ గా అదే టైంకి వస్తున్నాయి. యా, హరే కృష్ణ. హరే కృష్ణ, థ్యాంక్ యూ. సో మీరందరూ చెప్పారు నైస్ గా. ఇవన్నీ కొంచెం ఒక ఆర్డర్ లో జస్ట్ పెడితే మనకి చాలా వరకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. అంటే ఎలా నమ్మొచ్చు అని చెప్పడానికి కొంచెం అవగాహనలో మీరు చెప్పిన అన్ని పాయింట్లు వెరీ నైస్. దానికి మనం యాడ్ చేసుకుంటూ చెప్తా ఉన్నాం. రైట్, మీరు అంతకుముందు ఎవరో చెప్పారు మాతాజీ, లైక్ మనకి చాలా ఒక అడ్జస్ట్ ప్రాథమిక అవసరాలు ఉంటాయి. అన్నం తినడానికి అన్నం కావాలి, తినడానికి ఆకలిస్తే, తాగడానికి నీరు కావాలి, గాలి పీల్చడానికి గాలి కావాలి. అవి చూస్తే మనకి నేచర్ లో ఆల్రెడీ దాన్ని ఎవరో ప్రొవైడ్ చేసి ఉన్నారు అన్నమాట. మనకు కావాల్సినవి అన్ని ఎవరో సప్లై చేస్తూ ఉన్నారు. సో ఆ సప్లై చేసేది ఏదో ఒక పవర్ మనకి తెలియదు. మనమైతే మనం దాన్ని క్రియేట్ చేయలేదు కదా. మనం ఇక్కడికి వచ్చినప్పుడు మనం గాలి నాకు కావాలని చెప్పి గాలిని మనం క్రియేట్ చేయలేదు కదా. అలాగే నీళ్ళు కావాలని చెప్పి నీళ్ళని మనం సృష్టించలేదు కదా. అలాగే మనకి అన్నం కావాల్సిన అన్ని ప్రకృతిలో ఏదో విధంగా అవన్నీ మనకి సప్లై చేయబడింది. రైట్, నీళ్లు కావాలి, అన్నం కావాలి. సో ఇవన్నీ మనకి అవసరాలు ఇవ్వబడినవి. అట్లాగే మనకి ఒకరిని ప్రార్థన చేయాలి అనే ఒక మనస్తత్వం కూడా ఉంటుంది అన్నమాట. సో దానికి కూడా మనకి భగవంతుడికి ప్రార్థన చేయాలి అనే ఎలా అయితే అవసరాలన్నీ ఉన్నాయో దీనికి అవసరానికి కూడా భగవంతుడికి మనకి ప్రార్థన చేయాలనే అవసరాన్ని కూడా తీర్చడానికి భగవంతుడు ఉన్నాడు అని కూడా చెప్పచ్చు. అలాగే మన అవసరాలన్నిటిని తీర్చేది ఎవరో ఉన్నారు. ఆ వ్యక్తి మనకి తెలియకుండా అవన్నీ సప్లై చేసేది భగవంతుడు అని కూడా అనొచ్చు అన్నమాట. అలాగే మనం ఏదన్నా ఒక వస్తువుని చూసాం, దీన్ని తయారు చేసిన వాళ్ళు ఎవరు? ఇదేంటిది? టెలిఫోన్ చేరేసిన వారు ఎవరు? ఎవరైనా ఇక్కడ సైన్స్ ఎక్స్పర్ట్స్ ఉంటే చెప్పచ్చు. గ్రహం బెల్ ప్రభుజీ. గ్రహం బెల్, కరెక్ట్. ఇది తెలుసు. ఇది ట్రైన్ ని కనిపెట్టింది. ఐడియా ఎవరికన్నా? ఓకే, ట్రైన్ కనిపెట్టింది మనకి జేమ్స్ వాట్ అని చెప్పి. టెలిస్కోప్ కనిపెట్టింది గెలీలియో, కరెక్ట్. బల్బుని కనిపెట్టింది ఐన్స్టీన్. బల్బు న్యూటన్. థామస్ అల్వా ఎడిసన్. బల్బు కనిపెట్టారు. ఇవన్నీ మనకి రైట్. ఇవన్నీ మనకి చూస్తే సృష్టిలో ఇవన్నీ అంటే ఇవన్నీ ఒకరు తయారు చేసిన వాళ్ళు. చాలా పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ తయారు చేసిన వాళ్ళు ఎవరో ఉన్నారు, రైట్. వాళ్ళ ద్వారా ఇవన్నీ తయారు చేయబడి ఉన్నాయి. సో ఏదైనా వస్తువుని చూస్తే దాన్ని కనిపెట్టిన వాళ్ళు ఎవరో ఉన్నారు, దాన్ని తయారు చేసిన వాళ్ళు ఎవరో ఉన్నారు అని చెప్తున్నారు. అంటే మనం క్రియేషన్ చూసి, ఏదన్నా ఒక వస్తువు తయారు చేయబడిన దాన్ని చూసి దాని వెనకాల దాన్ని ఎవరో తయారు చేశారు అని చెప్తున్నాం.
అట్లాగే మరి ఈ యొక్క ప్రపంచంలో మీరు చెప్పినట్టు సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు అన్ని తిరుగుతూ ఉన్నాయి, సీజన్స్ కరెక్ట్ గా వస్తూ ఉన్నాయి మొత్తం అన్ని. మరి ఇవన్నీ తయారు చేసింది ఎవరు? ఇవన్నీ చక్కగా తిరుగుతూ మొత్తం మనకి అన్ని కాలాలు వస్తూ అన్ని నేచర్ లో సప్లై అవుతూ ఉన్నాయి. ఈ అరేంజ్మెంట్స్ ద్వారా మనం ఎప్పుడు ఆలోచించాం, రైట్? సో ఈ రోజు నెక్స్ట్ రోజు సూర్యుడు ఉదయించకపోతే ఏం చేయాలి, మనం టార్చ్ లైట్ తెచ్చుకోవాలా, అది చేసుకోవాలా, ఈ వేడి ఎలా చేసుకోవాలా, అన్ని మనం ఎప్పుడైనా ఆలోచిస్తాం. మనకి ఎప్పుడూ తెలుసు సూర్యుడు ఎప్పుడు నెక్స్ట్ రోజు ఉదయిస్తాడు అని చెప్పి. అట్లాగే ఎన్నో అరేంజ్మెంట్స్ మొత్తం ఈ ప్రకృతిలో మొత్తం అంతా తయారు చేయబడి ఉందన్నమాట. సో దాన్ని అంతా తయారు చేసిన వాళ్ళు ఎవరు అని ఆలోచిస్తే దాన్ని ఎవరో ఒకరు తయారు చేసి ఉండాలి అని మనకు అర్థమవుతుంది. సో ఒకసారి న్యూటన్ న్యూటన్ మనకు తెలుసు కదా, అన్ని లాస్ ఈ యొక్క ఎక్స్పెరిమెంట్స్ అన్ని చేసి కనిపెట్టిన అతను అనమాట. సో అతను ఒకసారి తన మిత్రుడు ఒకసారి వస్తాడు తన ల్యాబొరేటరీలోకి. వస్తే తను ఈ యొక్క గ్రహాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఒక మోడల్ తయారు చేస్తాడు అన్నమాట. అన్ని తిరుగుతా ఉంటాయి, చక్రం తిప్పితే మొత్తం అన్ని సూర్యుడు, చంద్రుడు మొత్తం అలా తిరుగుతున్నాయి, అవన్నీ మోడల్ కింద తయారు చేస్తాడు. తయారు చేస్తే చాలా అతని ఫ్రెండ్ చాలా ఆశ్చర్యపోయి, ఓ చాలా బాగుంది, ఎలా తయారు చేస్తావు దీన్ని అని అడుగుతాడు. అడిగితే నేను తయారు చేయలేదు ఇది, నేను ఈ బండ్లు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి ఒకసారి ఇలా బాక్స్ లో ఒకసారి ఇలా పెట్టాను, పెడితే పొద్దున్న లేచేసరికి ఏదో ఆటోమేటిక్ గా దానికి అదే ఇలా తయారైపోయింది అంటాడు. తయారైపోయింది దానికి అదే తిరుగుతున్నాయి అంటాడు. తిరుగుతున్నాయి అంటే కమాన్ జోక్ చేయొద్దు, ఇవన్నీ న్యాచురల్ గా ఆటోమేటిక్ గా ఎలా తిరుగుతాయి అని అంటాడు. అంటే అప్పుడు న్యూటన్ అంటాడు, మీరు ఈ చిన్నది ఈ యొక్క బొమ్మది నేను తిప్పేది తిరగటమే ఇది ఆటోమేటిక్ గా రాదు అని అనుకుంటున్నారు. ఇంకా అలాంటిది ఇతను ఈ యొక్క ఈ భగవంతుడు మొత్తం ఈ మనం విశ్వంలో చూసే ఈ మొత్తం ఎన్నో ఎన్నో చాలా డిజైన్ గా ఉంటాయి అన్నమాట. దాన్ని ఎవరు సృష్టించారు అని అతను అడుగుతూ ఉంటాడు. సో మనకి ఎవరో చెప్పినట్టు మనకి సీజన్స్ అన్ని చాలా చాలా పర్ఫెక్ట్ గా వస్తూ ఉంటాయి. వేసవికాలం అయిపోయింది, ఇప్పుడు వర్షాకాలం. వర్షాలు సృష్టించింది ఎవరు? వర్షాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మళ్ళీ తర్వాత కొన్నాళ్ళకి శీతాకాలం వస్తుంది, మళ్ళీ వేసవికాలం వస్తూ ఉంటుంది, సూర్యుడు ఎప్పుడు తిరుగుతూ ఉన్నాడు. సో ఇలా న్యాచురల్ గా ఇలా మనకి ఇన్ని అరేంజ్మెంట్స్ చేసిన ఇది ఎవరో ఉండాలి. క్రియేషన్ ఇంప్లైస్ క్రియేటర్ అని ఇది మనకి ఒక విషయం అర్థమవుతుంది. సో ఇది ఇంకొక విషయంగా అనుకోవచ్చు. తర్వాత ఇంకొకటి, ఇది బయట చూసే ప్రకృతి. అలాగే సపోజ్ మన చెయ్యి చూసాం అనుకోండి, సపోజ్ ఒక రాబోట్ ఉందనుకోండి. ఆ రాబోట్ చూస్తే ఎవరైనా రాబోట్ చూసిన వాళ్ళు దాన్ని ఎవరైనా కనిపెట్టారంటారా, లేకపోతే ఆటోమేటిక్ వచ్చిందంటారా? రాబోట్ చూస్తే ఖచ్చితంగా దాన్ని ఎవరో తయారు చేశారు అని మనకి అర్థమవుతూ ఉందన్నమాట. కానీ మన శరీరం చూస్తే అది మన రాబోట్ కంటే చాలా కాంప్లికేటెడ్ అన్నమాట, ఇంకా చాలా కష్టంగా ఉంటుంది. సో మరి అలాంటి రోబోట్ ని మనం చూసి ఎవరో కనిపెట్టారు, ఆటోమేటిక్ గా రాలేదంటామే, మరి మన శరీరం ఎంత కాంప్లికేటెడ్ గా ఉంటుంది. సో అది కూడా దాన్ని ఎవరో ఒకళ్ళు నిర్మించి ఉండాలి అని మనకు అర్థమవుతుంది. మీరు అన్నట్టు మన యొక్క మన శరీరంలో మనం అన్ని లోపల పిల్ల పుట్టడం, చిన్నతనం నుంచి మొత్తం ఒక పిల్లంతా మొత్తం లోపల కడుపులో పిల్లవాడు కానీ పిల్ల కానీ పెరుగుతూ ఉంటారు. అదంతా ఎలా జరుగుతుంది? ఒక రోబోట్ ఆటోమేటిక్ గా రానప్పుడు ఆ పిల్ల ఆటోమేటిక్ గా ఎలా కడుపులో పెరుగుతుంది? సో కాబట్టి అవన్నీ అంటే ఏదో ఒక సృష్టి జరుగుతూ ఉంది కాబట్టి ఆ సృష్టిని సృష్టించిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండాలి అని మనకి అర్థమవుతూ ఉంది. రైట్? సో మనకి క్లాస్ లో ఎప్పుడు అంటే పిల్లలకి ఎలా ఉంటుందంటే వాళ్ళకి చెప్పేటప్పుడు మొత్తం ఈ విస్ఫోటనం జరిగి
ఆ విస్ఫోటనం ద్వారా మొత్తం ఒక మనకి సపోజ్ ఏమన్నా ఒక విస్ఫోటనం ఆ విస్ఫోటనం ద్వారా ఎప్పుడన్నా ఈ సృష్టి జరుగుతుందా? రైట్, ఒక పెద్ద బిల్డింగ్ పేలింది, పేలితే ఆ బిల్డింగ్ పేలినప్పుడు సృష్టి జరుగుతుందా లేకపోతే వినాశనం జరుగుతుందా? వినాశనం. అది ఎప్పుడు వినాశనమే జరుగుతుంది, రైట్. సో కానీ మనం చదివేటప్పుడు అది ఎప్పుడు మొత్తం నాశనమే అవుతుంది. కానీ మనకి చదివేటప్పుడు మనకి ఎలా చెప్తారంటే ఒక చిన్న పాయింట్ మొత్తం అది పేలి దాని నుంచి మొత్తం ఇలా అంత అద్భుతమైన సృష్టి జరిగింది అన్నట్టు మనకి చెప్తూ ఉన్నారు. సో అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అట్లాగే ఇంకొకటి, ఒక చిన్న రోజా పువ్వుని చూసారనుకోండి, మనకి కాగితంలో ఒక రోజా పువ్వు ఉంది, కాగితం మీద ఒకళ్ళు మంచిగా గీసి ఇచ్చారు. దాన్ని చూస్తే ఓ మంచి ఆర్టిస్ట్ చాలా బాగా గీసాడు అని చెప్తాం. అలాగే ఒక ప్లాస్టిక్ రోజా పువ్వు ఇచ్చారనుకోండి, అది 3D, రైట్. దానికి రూపం ఉంటుంది, కలర్ ఉంటుంది, తర్వాత దానికి వాసన ఉండదు. కానీ న్యాచురల్ రోజా పువ్వు మనకి ఎవరైనా ఇచ్చారనుకోండి, దానికి ఎంత రంగు ఉంటుంది, రుచి ఉంటుంది, తర్వాత వాసన ఉంటుంది. సో ప్లాస్టిక్ రోజా పువ్వుని ఎవరో తయారు చేశారు అని మనం అంటాం, అది ఆటోమేటిక్ గా రాలేదని మనకు తెలుసు. అలాంటిది ఈ యొక్క నిజమైన రోజా పువ్వు, అది న్యాచురల్ గా వచ్చింది, ఆటోమేటిక్ గా వచ్చింది అంటే మనం ఎందుకు నమ్మాలి? సో దాన్ని కూడా ఎవరో సృష్టించారు అని మనం అని మనకి తెలుస్తూ ఉంటుంది అన్నమాట. సో మనకి ఆలోచనకి, రైట్. సో ఈ విధంగా మనకి కనిపెట్టిన వాళ్ళు, మనకి జీవిత అవసరాలు చూడండి, మనం నైట్ బల్బు పెట్టుకుంటాం, ఇది న్యాచురల్ గా మనకి ఉన్న ప్రకృతిలో సూర్యుడి ద్వారా ఈ యొక్క జీవిత అవసరం తీరుతుంది ఆటోమేటిక్ గానే, రైట్. అలాగే మనకి నీళ్లు కావాలి, ఇంట్లో సింటెక్స్ ట్యాంక్ పెట్టుకుని రోజు నీళ్లు వస్తూ ఉంటాయి, రైట్. కానీ ప్రకృతిలో న్యాచురల్ గా అలాంటి సింటెక్స్ ట్యాంక్ ఉందాం, మనకి కావలసినప్పుడు మబ్బులు వచ్చి మనకి కావలసిన నీళ్ళు వస్తే అవే వానలుగా మారి మనకి పంటలు పండిస్తాయి, లేకపోతే నదుల్లా ప్రవహించి నీళ్లు కావాల్సినవి మనకి ఇంట్లో సప్లై అవుతూ ఉన్నాయి. సో ఇట్లా న్యాచురల్ గా ఇవన్నీ మనకి సరఫరా చేస్తూ ఉన్నాయి, రైట్. మనకి సిట్రిక్ యాసిడ్ కావాలి, న్యాచురల్ గా ప్యాకేజ్ చేసి మనకి ఒక నిమ్మకాయ వస్తుంది, రైట్. మనకి మ్యాంగో ఫ్రూటీ తాగుతాం, చాలా ప్యాకింగ్ ఉండి దీన్ని ఫ్రూటీని దాయాలంటే మనకి ఏదో ఒక ప్యాకింగ్ చేసి అక్కడ పాడవకుండా ఒక ప్యాకేజ్ లో పెట్టి దాన్ని చక్కగా అన్ని అమర్చి ఫ్రిడ్జ్ లో పెట్టి దాన్ని తర్వాత మనం తాగుతాం. అలాగా న్యాచురల్ గా మన వరల్డ్ లో, మన నేచర్ లో, ప్రకృతిలో చూడండి మన భగవంతుడు ఎలా సృష్టించాడో. దానికి న్యాచురల్ ప్యాకింగ్, మామిడికాయకి బయట తొక్క చేసి ఆల్రెడీ న్యాచురల్ గా ఉంది, లోపల తొక్క తిని మనం తింటా ఉంటాం, రైట్. న్యాచురల్ ప్యాకింగ్ సిస్టమ్ ఆటోమేటిక్ గా ఉంది, అండ్ తినేది ఆటోమేటిక్ గా ఉంది, రైట్. సో కానీ మన ప్రోటీన్ చూసినప్పుడు మనకి ఎవరో తయారు చేశారని ఖచ్చితంగా తెలుసు. అట్లాగే మ్యాంగో, మనం మామిడికాయ తిన్నప్పుడు కూడా ఇది ఎవరో భగవంతుడు దీన్ని సృష్టించాడు అనే విషయం మనకి అర్థమవుతూ ఉందండి. సపోజ్ ఇలా ఈ లోకంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టేట్మెంట్ ఉంటుంది అనమాట. ఈ లోకంలో మనం ప్రతిదీ చూసినప్పుడు చాలా ఎక్స్ట్రా ఆర్డినరీగా చూడొచ్చు, లేకపోతే ఎందులో ఏమీ లేదన్నట్టు కూడా చూడొచ్చు అనమాట. మనం చూసే కళ్ళని బట్టి ఉంటుంది అనమాట. సపోజ్ ఈ జిరాఫీ ఉందనుకోండి, ఇది చాలా రకరకాల డిజైన్లు ఉన్నాయి, ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క రకమైన డిజైన్ అనమాట. ఈ జిరాఫీ చూస్తే పొడుగ్గా ఉంటది, ఎడారిలో ఉంటది, ఎడారిలో ఆ యొక్క చెట్లు అవన్నీ చాలా పైకి ఉంటాయి. సో దానికి తినడానికి అనుగుణంగా చాలా మెడ చాలా పొడుగ్గా ఉంటది,
కానీ మెడ అంత పొడుగ్గా ఉండడానికి రక్తం ఆ పై వరకు వెళ్ళాలి. కాబట్టి దీని గుండె సైజు 11 kgs ఉంటుంది. అంటే అంతలా దానికి సప్లై చేయడానికి, ఆ విధంగా సప్లై చేయడానికి సరిపడా దాని యొక్క డిజైన్ దానికి అలా ఉందన్నమాట. సో అట్లా ఏ ప్రాణికి విశిష్టత, ఆ ప్రాణి విశిష్టత అలా డిజైన్ చేయబడి ఉంది. ఎన్నో వింతలు అన్నమాట మనకి సృష్టిలో చూస్తే. ఇలా ఒక పక్షి ఉంది, చిన్న పక్షి అన్నమాట. ఇది ప్రతి సంవత్సరం 1000 మైళ్ళు ఎగురుతూ ఉంటుంది. ప్రతి సెకండ్ కి 75 సార్లు లెక్కలు దాని లెక్కలు కొడుతూ ఉంటారు. దీని బరువు 3 గ్రాములు అంతే. సో అంటే దీని మొత్తం ఎన్నిసార్లు కొడుతుందంటే మొత్తం 6 కోట్ల సార్లు కంటే ఎక్కువ కొడుతూనే ఉంటుంది లెక్కలు అది వెళ్ళడానికి. సో అలాంటి వింత డిజైన్ ఎన్నో మన చుట్టూ అబ్జర్వ్ చేస్తే ఎన్నో చూడొచ్చు. రైట్, ఉంటుంది. దానికి ఎడారిలో వెళ్ళినప్పుడు కాళ్ళు కనబడకుండా ఉండడానికి కనురెప్పలు ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి, అంటే కళ్ళద్దాలు న్యాచురల్ గా ఉంటాయి అన్నమాట. దానికి పొడుగైన కాళ్ళు ఉంటాయి. అలాగే నీళ్లు స్టోర్ చేసుకోవడానికి దానికి న్యాచురల్ వ్యవస్థ ఉంటుంది, ఎడారిలో బతకాలి కాబట్టి. సో అట్లా ఇక్కడెక్కడ ఉండే ఎన్ని రకాల డిజైన్లు మనం చూస్తూ ఉన్నాం. సో మనం 2 రీజన్స్ చూసాం. ఒకటి, సృష్టి ఏదైతే జరుగుతుందో దాన్ని బట్టి మనకి సృష్టికర్త ఒకళ్ళు ఉండాలి అని మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. అట్లాగే మనకున్న న్యాచురల్ అవసరాలన్నీ తీర్చడానికి అవసరాలన్నిటిని ఎవరో తీరుస్తున్నారు అని ఒక విషయం అర్థమవుతుంది. ఇంకొకటి, మూడవది, చాలా నియమాలు ఈ లోకంలో అమలు జరుగుతూ ఉన్నాయి. ఆ నియమాలన్నిటినీ తీర్చే వాళ్ళు, ఈ నియమాలన్నిటినీ ఎవరైతే దాన్ని లైక్ అమలు చేస్తూ ఉన్నారో, లేకపోతే ఆ నియమాలను సృష్టించిన వాళ్ళు ఎవరో ఉండాలి. సపోజ్ మనకి ఒక ట్రాఫిక్ సిగ్నల్ ఉందనుకోండి, ఒక దగ్గర మన ట్రాఫిక్ లైక్ 4 రోడ్లు ఉన్నాయి. 4 రోడ్లలోనూ ఇక్కడ చూస్తే వెహికల్స్ అన్ని సడన్ గా వచ్చి అక్కడ ఏమి కానిస్టేబుల్ నుంచోలేదు, కానీ ఒక చోట నుంచి వచ్చిన వెహికల్స్ అన్ని వచ్చి ఒక చోట ఆగిపోతూ ఉన్నాయి, రెండో చోట వెళ్తూ ఉన్నాయి. అలా కొంచెం టైం అయిపోయిన తర్వాత వేరే చోట వెహికల్స్ అన్ని వెళ్తున్నాయి, మిగిలిన అన్ని వస్తూ ఉన్నాయి. సో అది దాన్ని చూస్తే ఒక కానిస్టేబుల్ ఇన్ని ఆటోమేటిక్ గా ఎలా జరుగుతున్నాయి అని అనుకోవచ్చు. కానీ పైన అక్కడ సిగ్నల్స్ ఉంటాయి, ఈ సిగ్నల్ వేస్తే నువ్వు వెళ్ళాలి, ఈ సిగ్నల్ వేస్తే నువ్వు వెళ్ళకూడదు అన్నట్టు. అంటే దానికి ఆ సిగ్నల్స్ అన్ని కంట్రోల్ చేసే కంట్రోల్ రూమ్ ఒకటి ఉంటుంది, వాళ్ళన్నీ ఇలా సిస్టమ్ సెట్ చేసి వెళ్ళారని. సో అట్లానే మనకి ఈ లోకంలో ఎన్నో న్యాచురల్ గా లాస్ ఉన్నాయి. రైట్, సూర్యుడు లైక్ గ్రావిటీ అంటాం. గ్రావిటీ అంటే లైక్ భూమి ఆకర్షణ శక్తి. సో అది ఆ యొక్క శక్తిని, ఆ యొక్క లాని సృష్టించిన వాళ్ళు ఎవరో ఉండాలి కదా. సో అలాగే ఎన్నో ఈ యొక్క భూమిలో మనకి ఎన్నో రకాలైన ఈ యొక్క న్యాచురల్ గా జరిగే లాస్ అవన్నీ జరుగుతూ ఉన్నాయి. అట్లాగే దీన్ని అన్నింటినీ సపోజ్ ఏమైనా లా ఉందనుకోండి, ఆ లాని ఫస్ట్ రాసిన వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, దాన్ని అమలు చేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, తర్వాత దాన్ని ఎవరైనా తప్పు చేస్తే ఆ లాని దాన్ని శిక్షించే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. సో అవన్నీ చేస్తూ ఉంటారు. అలా చేస్తేనే గాని అది అక్కడ ఉన్న వ్యవస్థ జరుగుతూ ఉండదు. అట్లా మనకి ఈ లోకంలో ఎన్నో భౌతికమైన ఈ యొక్క లాలు జరుగుతూ ఉన్నాయి, నియమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. కరెక్ట్ గా సీజన్స్ రావడం, నీళ్లు రావడం, మబ్బులు రావడం, సూర్యుడు రావడం, అట్లాగే అన్ని మనకి న్యాచురల్ గా అన్ని జరుగుతూ ఉంటాయి. భూమి ఆకర్షణ శక్తి ఉంది, దాని వల్ల అన్ని తిరుగుతున్నాయి. ఆ లా పెట్టింది ఎవరు? అవన్నీ ఉంటాయి. సో అవన్నీ ఇంప్లిమెంట్ చేసేది ఎవరు? సో అవన్నీ కూడా ఎవరో ఒకరు చేస్తూ ఉన్నారు అని మనకి అర్థమవుతూ ఉంటుంది. ఇది ఇంకొక రీజన్. అట్లాగే ఇంకొక రీజన్ గురించి మనం ఆలోచిస్తే, మనకి ఒక ఆర్గనైజేషన్ ఉందనుకోండి, రైట్, ఒక ఆర్గనైజేషన్, ఒక మంచి కంపెనీ జరుగుతుంది. సో కంపెనీ జరుగుతూ ఉంటే ఆ కంపెనీ అన్ని నడుస్తూ ఉంటే ఒకళ్ళు CEO అని, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని ఆ కంపెనీని మొత్తం నడిపిస్తూ ఉంటారు.
నడిపించి ఒక ఆర్గనైజేషన్ మంచిగా నడుస్తూ ఉందంటే దానికి మొత్తం అలా నడిపించే వాళ్ళు ఎవరో ఉంటారు వెనకాల అని మనకి అర్థమవుతూ ఉంటుంది. అలాగే మనం ఈ లోకంలో ఇన్ని మనకి కావాల్సిన ఇవన్నీ సప్లై చేసి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ప్రకృతిలో. ఇంత ఆర్గనైజ్డ్ గా మనకి ఈ కాలంలో ఇలా మ్యాంగో వస్తుంది, ఈ కాలంలో ఇంకో ఫ్రూట్ వస్తూ ఉంటుంది, తర్వాత వర్షాలు పడిన తర్వాత ఆ వర్షాలు అయిపోయిన తర్వాత మనకి న్యాచురల్ గా కొన్ని రకాలైన ధాన్యాలు అవన్నీ అని దొరుకుతూ ఉంటాయి. ఇట్లా ఎన్నో మనకి ప్రకృతిలో అన్ని అరేంజ్ చేసి ఉన్నాయి. సో ఇవన్నీ మనకి ఒక ఆర్గనైజేషన్ లాగా జరుగుతున్నాయి కాబట్టి దీని వెనకాల కూడా ఒక ఆర్గనైజర్స్ ఎవరైతే దీన్ని మొత్తం చేస్తూ ఉన్నారో అవి మనకి అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. అలాగే మనం ఎక్కడెక్కడ కొంచెం డిజైన్ చూసాము. డిజైన్ అంటే సపోజ్ మన మొబైల్ ఫోన్ చూసాం అనుకోండి, కంప్యూటర్ చూసాం, మన ల్యాప్టాప్ మొబైల్ మనం వాడుతూ ఉన్నాం కదా. ఆ ల్యాప్టాప్ మొబైల్ మన చేతిలో మనం వాడుకోవడానికి దానికి ఎవరో ఒకళ్ళు, అది న్యాచురల్ గా రాలేదు కదా, దాన్ని ఎవరో ఒకళ్ళు డిజైన్ చేశారు. డిజైన్ చేయబట్టే మనం దాన్ని వాడుకుంటున్నాం, రైట్? సో అట్లాగే మనకి మన శరీరంలో ఉన్న కణాలు చూసిన, మాలిక్యూల్స్ చూసిన సైంటిఫిక్ గా మీరు ఒకవేళ అనలైజ్ చేస్తే చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది అనమాట. మన శరీరమే ఎంతో కాంప్లికేటెడ్. మన శరీరం మనం అన్నం తిన్నది అరిగించడానికి మన వ్యవస్థ లోపల చూస్తే, లైక్ మనం తిన్నది అరిగించడానికి మన కడుపులో జరిగే వ్యవస్థని మీరు బయట ఒక ఫ్యాక్టరీలో పెడితే ఆ ఫ్యాక్టరీ పొడుగే ఒక లైక్ ఎన్నో కిలోమీటర్లు ఉంటుంది అనమాట. అంత కాంప్లికేటెడ్ మన శరీరంలో జరిగే ప్రతి పార్ట్ అంత కాంప్లికేటెడ్ గా ఉంటుంది. సో అంతలా దాన్ని ఎవరో డిజైన్ చేశారు అని మనకు అర్థమవుతుంది. సో అలా సపోజ్ 4 రూములు ఉన్నాయనుకోండి, 4 రూముల్లో 3 రూముల్లో దానికి ఇష్టం వచ్చినట్టు ఏదో పడేసి ఉన్నాయి, కానీ 4వ రూమ్కి వెళ్తే అది చాలా అరేంజ్డ్ గా మొత్తం అంతా అరేంజ్ చేసి ఎక్కడికక్కడ నీట్ గా ఉండి మొత్తం క్లీన్ గా ఉండి అన్ని ఉన్నాయి. సో ఏమర్థమవుతుంది, ఆ రూమ్ లో ఎవరో ఉన్నారు, అన్ని అరేంజ్ చేశారు అని అర్థమవుతుంది. అట్లా మనం ఈ యొక్క ప్రకృతిని చూసిన ఎన్నో ఎన్నో విధాలుగా మనకి ఎన్నో న్యాచురల్ గా అందంగా కనిపించే ఎన్నో వస్తువులు కనబడుతూ ఉంటాయి, ఎన్నో డిజైన్ చేసినట్టు. సో దాన్ని బట్టి కూడా మనకి డిజైన్ బట్టి కూడా ఎవరో దాని వెనకాల ఉన్నారు అని మనకి అర్థమవుతూ ఉంటుంది. సో ఇన్ని రకాలుగా మనకి ఈ భగవంతుడు ఉన్నాడు అని కొన్ని రకాలుగా ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు, రైట్? కొన్ని రీజన్స్ చూస్తాం. ప్రతి ఒక్క అవసరానికి ప్రకృతిలో దాన్ని మనం తీర్చుకునే మార్గం ఉంది. అలా ఎవరో మనకి సప్లై చేస్తూ ఉన్నారు. మనకి ప్రార్థన చేసుకోవడానికి కూడా భగవంతుడు ఒక అవకాశం లాగా కనిపిస్తూ ఉన్నాడు. అలాగే సృష్టి ఉంటే ఏదైనా దాన్ని సృష్టించిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండాలి. మనం ఈ యొక్క ఎగ్జాంపుల్స్ అన్ని చూస్తాం. అట్లాగే నియమాలు, లాస్ ఉన్నాయంటే దాన్ని నియమకర్తను సూచిస్తాయి. అలాగే ఒక ఆర్గనైజేషన్ ఉందంటే దాని ఆర్గనైజేషన్ ని ఆర్గనైజ్ చేసే వాళ్ళు ఎవరో ఉండుంటారు వెనకాల. ఇలా మన ప్రకృతిలో ఉండే ఆర్గనైజేషన్ మొత్తం ఏదో జరుగుతూ ఉంది, దాని వెనకాల ఉన్నారు అని మనకు అర్థమవుతుంది. అలాగే డిజైన్, ఎన్నో రకాలైన డిజైన్స్ చూస్తే దాని వెనకాల ఒక డిజైనర్ ఉన్నారు అని మనకు అర్థమవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఎన్ని రకాలుగా ఎన్నో వింతలు మనకి ప్రపంచంలో అన్ని చూస్తూ ఉంటాం. దాని వెనకాల ఎవరో ఉన్నారు, లేకపోతే అవి జరగవు అని మనకి ఈ విధంగా కొన్ని అర్థం చేసుకోవచ్చు అన్నమాట, రైట్? సో అట్లాగే మీరేమన్నా ఒక వస్తువుని చూసారనుకోండి, సపోజ్ ఒక వస్తువుని చూస్తే ఆ వస్తువుకి వెనకాల ఒక ఉద్దేశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క లారీని చూసారు, లారీ వెనకాల తయారు చేయడానికి ఒక ఉద్దేశం ఉంటుంది. ఏంటది? అది దాని యొక్క సరుకులన్నీ తీసుకుని వెళ్తూ ఉండాలి, లేకపోతే ఇంకా ఏమన్నా వస్తువుని చూసారు, ప్రతి దానికి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది, రైట్? మనకి టీవీ చూసాం, టీవీ ఎందుకు? మనకి అందులో దూరంగా జరిగేవన్నీ చూపించడానికి. మన మొబైల్ ఉంది, ఫోన్ మాట్లాడుకోవడానికి, అన్ని వీడియోలు మొత్తం అన్ని చూడడానికి. ల్యాప్టాప్ ఉంది, మనం అన్ని పనులు అన్ని చేసుకోవడానికి. సో ఇట్లా
ఏ వస్తువు చూసినా దానికి ఒక ఉద్దేశంతో అది తయారు చేయబడి ఉంది. అట్లాగే మనకి ఈ యొక్క మొత్తం ఈ ప్రపంచం అంతా కూడా చూస్తే ఎన్నో రకాలుగా వింతలు అవన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. సో దానికి కూడా ఏదో ఒక ఉద్దేశం ఉంటూ ఉంటుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇంకా ఇలా భగవంతుని అర్థం చేసుకోవడానికి చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు, చాలా వివరాలు ఉండొచ్చు. సో ఇవన్నీ మనం అంటే చాలా రీజన్స్ ఉంటాయి. ఇలా మనం ఆలోచించుకుంటూ పోతే చాలా చాలా రీజన్స్ మనం ఇవ్వచ్చు అనమాట. భగవంతుడు ఉన్నాడు అని చెప్పి సృష్టిలో చూసే ప్రతి వింత మనకి భగవంతుడు ఉన్నాడు అనే కనబడుతూ ఉంటుంది. అట్లాగే ఇంకొకసారి మనకి భగవంతుడు ఉన్నాడు అని చెప్పడానికి కొన్ని రకాలైన ఇది రావచ్చు. ఏది 2 రకాల అబ్జెక్షన్స్ రావచ్చు. భగవంతుడు ఉంటే నాకు కనబడతలేదు, నువ్వు నాకు భగవంతుడిని చూపించు, అప్పుడే నేను నమ్ముతాను అని అనొచ్చు. లేకపోతే ఇంకొక క్వశ్చన్ కూడా రావచ్చు, ఏమని, భగవంతుడిని ఎవరు తయారు చేస్తారు, భగవంతుడు ఎక్కడి నుంచి వచ్చాడు అనే క్వశ్చన్ కూడా రావచ్చు, రైట్? సో దీన్ని మనం దీనికి ఎలా సమాధానం చెప్పచ్చు అనేది చూద్దాం. సో భగవంతుడిని చూస్తేనే మనం భగవంతుడిని నమ్మగలమా అనొచ్చు. సో దానికి మనకి కొన్ని భగవంతుని అలా చెప్పడానికి ఒక కారణ ప్రభావ సిద్ధాంతం అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటారు. అంటే మనం అన్ని ప్రత్యక్షంగా చూడకపోవచ్చు, కానీ కొన్ని ఏదైతే చూస్తామో చూసిన దాన్ని బట్టి చూడని దాన్ని గురించి మనం ఊహించుకుంటాం, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మనకి గాలి చాలా బాగా వేస్తుంది అనుకోండి ఒక డైరెక్షన్ నుంచి, మనం అక్కడ పక్కన ఒక ఫ్యాన్ ఉంది, దాని ద్వారా గాలి వస్తుంది అని మనం నిర్ధారించుకుంటాం మనకున్న అనుభవాన్ని బట్టి. అట్లాగే లెక్క ఫ్యాన్ ఎలా తిరుగుతుంది అంటే దాని వెనకాల ఒక వైర్ ఉంది, ఆ వైర్ దానికి కరెంట్ సప్లై చేస్తుంది, దాని వల్ల తిరుగుతుంది అని మనకి అర్థమవుతుంది. అంటే కరెంట్ వస్తూ ఉంది ఆ ఫ్యాన్ కి అని. అంటే మనం కరెంట్ వస్తుంది అనేది ఆ కరెంట్ ని మనం చూడలేదు, కానీ ఆ ఫ్యాన్ తిరుగుతూ ఉంది, దానికి సప్లై చేసిన వైర్స్ ద్వారా కరెంట్ వచ్చింది కాబట్టి దాన్ని చూసి మనం వెనకాల ఇదంతా కరెంట్ సప్లై అవుతుంది కాబట్టి ఆ ఫ్యాన్ తిరుగుతుందని మనం నిర్ధారణలోకి వచ్చాం. అంటే చూసిన దాన్ని బట్టి చూడని దాన్ని మనం అనుకుంటున్నాం ఉంది అని చెప్పి. అట్లాగే ఈ ప్రకృతిలో ఉన్న ఇవన్నీ చూసి ఏదైతే మనం చూస్తున్నామో అది మనకి చూడని ఆ వెనకాల ఉండే వ్యక్తుల గురించి మనకి చెప్తూ ఉంటుంది. అట్లాగే మనకు ఒక యారో వచ్చింది, యారో వచ్చి స్ట్రైట్ గా వెళ్ళి దాని యొక్క టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని వెళ్ళి ఛేదించింది అనుకోండి, కానీ మనం యారోనే చూసాం, ఆ యొక్క బాణాన్ని చూసాం, అది వచ్చి ఛేదించింది చాలా పర్ఫెక్ట్ గా వచ్చి. వెంటనే మనకి ఏమర్థమవుతుంది, దాని వెనకాల అది విరిసిన వ్యక్తి ఎవరితో ఉన్నాడు, చాలా పర్ఫెక్ట్ గా విరిచాడు అని అర్థమవుతుంది, రైట్? సో చూసిన ఆ యొక్క బాణాన్ని బట్టి వెనకాల ఉండే వ్యక్తిని గురించి మనకు అర్థమవుతుంది. మీరు ఎప్పుడన్నా తోలు బొమ్మలాటను చూస్తే తోలు బొమ్మలాటలో మనకి ఎవరు కనబడతారు, ఓన్లీ ఆ బొమ్మలు మాత్రమే కనబడతాయి. కొన్నిసార్లు ఆ తీగలు కూడా కనబడవు, చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి. ఆ బొమ్మలన్నీ ఏదో ఆటోమేటిక్ గా ఆడుతూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటాయి, రైట్? కానీ దానికి అవన్నీ ఆడుతూ ఉన్నాయా, దాని వెనకాల పైనుంచి ఎవరో దాన్ని ఆడిపిస్తూ ఉన్నారన్న, రైట్? అది మనం చూసిన దాన్ని బట్టి చూడని దాన్ని మనం అంచనా వేసుకుంటూ ఉంటాం, రైట్? సో వెనకాల ఎవరో ఉన్నారు అని మనకి అర్థమవుతూ ఉంటుంది. సో ఈ కారణ ప్రభావ సిద్ధాంతం అంటే మనం దేన్ని అయితే చూస్తామో దాన్ని బట్టి వెనకాల ఉన్నదాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అట్లాగే మనం అనుకున్నట్టు అంతకుముందు ఎన్నో ప్రకృతిలో ఉండే అన్ని చూసాం, దాని వెనకాల ఒక వ్యక్తి ఉన్నారు అని నిర్ధారణకి మనం వస్తూ ఉన్నాం. ఇప్పుడు మణి ఇవన్నీ ఉన్నాయి, ఈ పూసలన్నీ ఉన్నాయి. పూసల దండ చూసినప్పుడు పూసలన్నీ చక్కగా అమర్చబడి ఉన్నాయి, కానీ అవన్నీ అలా అమర్చబడి ఉన్నప్పుడు వెనకాల మనకి కనబడని ఆ యొక్క తాడు ఉందన్నమాట. ఆ తాడు మనకి కనబడదు, ఆ తాడు ద్వారా మొత్తం ఈ పూసలన్నీ అరేంజ్ చేసి ఉన్నాయి కాబట్టి ఇలా అరేంజ్ చేసి ఉన్నాయని మనకి ఆ తాడు వెనకాల ఉందని మనకి అర్థమవుతూ ఉంటుంది.
సో అట్లా మనం ఈ ప్రకృతిలో మనం అంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు ఈ యొక్క వింతలు క్రియేషన్ మొత్తం ఇన్ని జరుగుతూ ఉన్నాయి. సో దీని వెనకాల భగవంతుడు ఉన్నాడు అని మనకి అర్థమవుతుంది. ఓకే, సరే, భగవంతుడు మరి అలా ఉంటే ఇంకా ఇంకొక క్వశ్చన్ మనకి రావచ్చు, లైక్ భగవంతుడిని ఎవరు తయారు చేశారు అనే క్వశ్చన్ మనకి రావచ్చు. సో భగవంతుడిని ఎవరు తయారు చేశారు అనే క్వశ్చన్ వచ్చినప్పుడు దీనికి సమాధానం మనకి ఎలా అర్థమవుతుందంటే, సపోజ్ మనకి ఒక వీడియో గేమ్ ఉందనుకోండి. ఆ వీడియో గేమ్ లో ఆడినంతడు అతనికి ఆ వీడియో గేమ్ ని తయారు చేసిన అతను ఆ వీడియో గేమ్ లో కనబడ్డా, అంటే అతను ఆ వీడియో గేమ్ కి బయట ఉంటాడు. అలాగే ఒక నావెల్ చదివామనుకోండి, నావెల్లో అన్ని పాత్రలు ఉంటాయి, మొత్తం అన్ని అతని యొక్క కథ అన్నా ఉంటుంది, కానీ ఆ నావెల్ రాసిన అతను అందులో కనబడ్డు. అలాగే మనం ఒక సినిమా చూసాం అనుకోండి, సినిమాలో డైరెక్టర్ ఉంటాడా, డైరెక్టర్ బయట ఉంటాడు, అందులో ఉండే పాత్రలన్నీ సినిమాలో కనబడతా ఉంటాయి. అట్లా ఎవరైతే దీన్ని మొత్తం క్రియేట్ చేశాడో అతను దీనికి బయట ఉంటాడు. అలాగే టైం అనేది కూడా భగవంతుడి యొక్క ఒకనొక సృష్టి లాంటిది. సో ఆ టైం కూడా భగవంతుడు బియాండ్ గా ఉంటాడు. అలాగే దేవుడిని శాశ్వతం అని చెప్పబడింది అనమాట, అంటే ఎప్పుడు ఉంటాడు అని. దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ దీనికి దేవుడు ఎప్పుడు ఎలా ఉండగలడు అంటే, మనం ఈ యొక్క భౌతిక పదార్థం కూడా మనం చూస్తూ ఉన్నది అది ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పడానికి దానికి కూడా కారణం లేదండి. అప్పుడు సపోజ్ ఒక కుండని తయారు చేసే అతను కుండని తయారు చేశాడు భూమి నుంచి. ఆ భూమి నుంచి తయారు చేసిన కుండ కొంచెం సేపు ఉంటుంది, మళ్ళీ అది అయిపోయింది. తయారు చేసిన తర్వాత కుండని తయారు చేసిన వాడు ఆ కుండని తయారు చేసిన వాడు కనబడ్డు, బయట ఉంటారు. అలాగే ఈ యొక్క ప్రపంచం అంతా కూడా ఒక సృష్టిలాగా భగవంతుడు చేస్తూ ఉన్నాడు, కానీ సృష్టికి బయట ఉంటాడు అన్నమాట. కాబట్టి సృష్టిలో మనకి భగవంతుడు కనబడ్డు. సో తర్వాత దీన్ని ఇలా భగవంతుని మరి ఇలా బయట ఉన్నాడు, దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అని మనకి క్వశ్చన్ వస్తే, సపోజ్ మనకి లైక్ మనకి మన యొక్క ప్రెసిడెంట్, లేకపోతే మన ఇండియా ప్రెసిడెంట్ ఎవరో ఉన్నారు, నరేంద్ర మోదీ ఉన్నారు. నరేంద్ర మోడీని కలవాలంటే వెళ్ళి మనం డైరెక్ట్ గా కలవగలమా? నరేంద్ర మోదీని కలవాలంటే ఏం చేయాలి? ఎన్నో, అంటే అంతకు ముందు ఆయనకి తెలిసిన వాళ్ళ ద్వారా ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో ఆయనకి సేవ చేసి ఏదో రకంగా ఆయనకి మెప్పు పొంది అట్లా ఆయన మన దగ్గరికి వస్తే అప్పుడు మనం అతన్ని వెళ్ళి కలవగలం. సో సేవ అంటే మనల్ని మనం క్వాలిఫై చేసుకుంటే అప్పుడు చూడగలుగుతాం. మన యొక్క భగవంతుడు ఇచ్చిన మార్గాల్ని కొన్ని ఫాలో అయ్యి ఆ మార్గాల్ని ఫాలో అయ్యి దాన్ని మనల్ని మనం కొంచెం దానికి ఎలిజిబుల్ చేసుకోగలిగితే, అర్హత సంపాదిస్తే అప్పుడు భగవంతుడు తనకి తాను వచ్చి మనకి ఆ అనుభవాన్ని ఇస్తే అప్పుడు మనం అర్థం చేసుకోగలం. లేకపోతే మనం అర్థం చేసుకోలేం. ఈ భూలోకంలో ఉండే, ఈ భూమి మీద ఉండే ఒకనొక ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ పక్కన మన రాష్ట్రంలోనే ఉండే ఒక సీఎంని కలవాలన్నా లేకపోతే పెద్ద పెద్ద మంత్రిని కలవాలన్నా ఎన్నో పద్ధతులు, ప్రొసీజర్స్ అన్ని ఉంటాయి. మనం అంత ఈజీ కాదు. కాబట్టి ఇంకా భగవంతుడు అన్ని లోకాలని ఏలే, ఆ భగవంతుడి గురించి ఇంకా మనం ఎలా చెప్పగలం? సో దానికి మనకి మన యొక్క శుద్ధత, మన యొక్క అంతఃకరణని శుద్ధం చేసుకుని దాని భగవంతుడి ఇచ్చిన మార్గాన్ని మనం ఫాలో అవుతూ ఉంటే దాని ద్వారా మనం భగవంతుని అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఒకసారి అంటే చాలా మంది నాస్తికులు మేబీ అడగచ్చు అనమాట, అంటే మీరు లైక్ ఒక 2 హైడ్రోజన్లు ఒక ఆక్సిజన్ కలిపితే వాటర్ వస్తుంది అన్నాడు అనుకోండి. అతనికి 2 హైడ్రోజన్లు వాటర్ కలిపితే వాటర్ వస్తుందా? దీనికి నాకు ఎలా ప్రూఫ్ చేస్తావు ఏంటి అంటే, దీనికి చేయొచ్చు, నువ్వు వచ్చి నా ల్యాబొరేటరీకి వచ్చి నువ్వు ఈ ఎక్స్పెరిమెంట్ చెయ్యి అన్నాడు అనుకోండి. నీ ల్యాబొరేటరీకి నేను వచ్చి చెయ్యాలా? ఎందుకు నీ దగ్గరికి వచ్చి నేను ఎందుకు చెయ్యాలి? నువ్వు కావాలంటే నువ్వే చూపించు అని క్వశ్చన్ చేస్తాం అనుకోండి.
నీకు అసలు నేను నీకు ప్రూవ్ చేస్తాను, ప్రాక్టికల్ గా 2 హైడ్రోజన్లు 1 ఆక్సిజన్ కలిపితే వాటర్ వస్తుంది, ఇది కెమికల్ ఫార్ములా, ఇది లాబొరేటరీలో ప్రూవ్ చేయొచ్చు, నువ్వు వచ్చి నా దగ్గరికి వచ్చి ఇలా చెయ్యి అన్నావు అనుకోండి, నువ్వు నా దగ్గరికి వచ్చి నేను నీ దగ్గరికి వచ్చి ఇలా ఎక్స్పెరిమెంట్ చేస్తే అప్పుడు నాకు అర్థమవుతుంది ఎందుకు నన్ను ఇలా మోసం చేయాలని ట్రై చేస్తున్నావు, నేను నీ దగ్గరికి ఎప్పుడు రాను, నువ్వు చేసిన పద్ధతి నేను ఎప్పుడు చేయను అన్నాడు అనుకోండి, అతను ఎప్పుడన్నా 2 హైడ్రోజన్లు ఆక్సిజన్ కలిపితే నీళ్ళు వస్తుందని తెలుసుకోగలుగుతాడా? తెలుసుకోలేడు. అలాగే భగవంతుడు ఉన్నాడు అని ఎవరన్నా చెప్పి భగవంతుణ్ణి చేరుకునడానికి మీరు ఇలా గుడికి వచ్చి కొంచెం ప్రార్థనలు లేకపోతే ఏమన్నా ఈ ప్రాసెస్ మెడిటేషన్ ఏమన్నా అలాంటి చెయ్యండి అంటే నేనా మీ గుడికి రావాలా లేకపోతే ఈ ప్రాసెస్ చేయాలా? ఇవన్నీ నేనన్నీ చేయండి, ఇవన్నీ చేయకుండా నువ్వు నాకు దేవుడు ఉన్నాడు లేదా అని చూపిస్తే అప్పుడు నమ్ముతాను, అంతేగాని మీరు ఇవన్నీ చేసి ఇవన్నీ ఎలా చూపించారు ఎలా నమ్ముతాను అన్నట్టు అన్నారు అనుకోండి, దానికి ఎప్పుడు అతనికి అంటే తనకి శుద్ధత లేకపోతే కొంచెం చెప్పింది కొంచెం కూడా పాటించకపోతే భగవంతుడు దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం అన్నమాట. ఇలా సైంటిఫిక్ గా ఎలా అయితే మనకి ఈ 2 హైడ్రోజన్లు ఆక్సిజన్ కలిపితే వాటర్ వస్తుందని ఎక్స్పెరిమెంట్ చేస్తే ప్రూవ్ చేస్తే అది తెలుస్తుంది, కానీ ఎక్స్పెరిమెంట్ కూడా చేయకుండా ఎలా జరుగుతుందంటే నేను నమ్మను నీకు అంటే అతనికి ఎప్పటికీ అర్థం కాదు. అట్లాగే భగవంతుడు కూడా భగవంతుడు చెప్పిన పద్ధతి హృదయాన్ని శుద్ధం చేసుకుంటే అర్థమవుతుంది, కానీ అది నేను ఎందుకు రావాలి ఎందుకు చేయాలి అని మనకి అవన్నీ క్వశ్చన్స్ చేస్తే ఎప్పటికీ అది అర్థం కాదండి. అంటే మనల్ని మనం క్వాలిఫై చేసుకోవాలి, అర్హత సంపాదించాలి, అప్పుడు మనకి భగవంతుడు ఉన్నాడా లేదా అని అర్థమవుతుంది. సో అట్లాగే ఈ విధంగా లైక్ భగవంతుని చూసే మార్గం గురించి చూసాము. సో తర్వాత ఇంకొక క్వశ్చన్ రావచ్చు, రైట్? మనకి ఈ యొక్క సృష్టిలో ఈ సృష్టి మనకి ఎలా వచ్చింది అనేది కూడా ఒక ప్రశ్న అన్నమాట. మనకి చాలా మంది సైంటిఫిక్ గా కొంచెం చేస్తే ఒక థియరీ లాగా కొన్ని చెప్తారు, ఏమని? బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్పి. బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఒక చిన్న పాయింట్ ఉంది, అంటే సృష్టి ఎలా జరిగిందని చెప్పడానికి ఒక చిన్న పాయింట్, దానికి ఇన్ఫైనైట్ సైజ్ టెంపరేచర్ ఉంది, అంటే ఇన్ఫైనైట్ అంటే అనంతమైన, దానికి టెంపరేచర్ అనంతంగా ఉంది, దానికి డెన్సిటీ అంటే దాని ఎంత బరువు ఎక్కువ అంటే అనంతమైన బరువు, అలాగే అనంతమైన వస్తువులు దాంట్లో ఉన్నాయి, దాని సైజు దాని యొక్క పరిణామం 0 సైజు, అంటే అసలు పరిణామమే లేదు, కానీ అనంతమైన బరువు ఉంది, అనంతమైన టెంపరేచర్ ఉంది, అలాగా ఎంతో అనంతంగా ఉంది. అది ఒకానొక సమయంలో పేలితే అవన్నీ మొత్తం ఇలా మొత్తం ఇవన్నీ సృష్టి అంతా జరిగింది అని చెప్పి మనకి కొంచెం థియరీ లాగా ఉందన్నమాట. సో మనకి థియరీ అన్నప్పుడు ఎప్పుడైనా సరే థియరీ అంటే అది ఇలా జరుగుండొచ్చు అని చెప్పింది అన్నమాట, అది దానికి ఎక్కడ ప్రూఫ్ లేదన్నమాట ఇలా జరిగింది అని చెప్పడానికి. సో ఈ థియరీని నమ్మడానికి కూడా మనకి నమ్మకం కావాలి, ఎందుకంటే దీన్ని ఎవరు ప్రూవ్ చేయలేదు ఎక్స్పెరిమెంట్ గా. సో లైక్ దీన్ని నమ్మడానికి కూడా ఎంతో నమ్మకం కావాలి, ఎందుకంటే ఆ యొక్క మనకి చెప్పినట్టు ఆ పాయింట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే దానికి సమాధానం లేదు, ఆ పాయింట్ రాకముందే ఏముంది అంటే దానికి కూడా సమాధానం లేదు, దాన్ని అలా పేలడానికి ఏం జరిగింది ఏం చేశారు అంటే దానికి సమాధానం లేదు, అలా పేలినప్పుడు అక్కడ ఉండే ఈ యొక్క స్పేస్ ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి వచ్చిందంటే దానికి సమాధానం లేదు, అది పేలిన తర్వాత ఈ అంత సృష్టి ఎలా జరిగింది, ఇంత అందమైన సృష్టి ఎలా జరిగిందంటే దానికి సమాధానం లేదన్నమాట. అట్లా అంటే ఇది ఒక థియరీ, ఇలా జరిగి ఉండొచ్చు అని చెప్పారంటే, అంతేగాని అది ఎవరు ప్రూవ్ చేసింది కాదు, మనకి చెప్పింది. కాబట్టి మనకి ఛాన్స్ థియరీ అన్నట్టు, అంటే ఛాన్స్ బై ఛాన్స్ ఇవన్నీ జరిగినాయి అన్నట్టు చెప్తూ ఉన్నారు. అట్లాగే మనకి ఈ సృష్టిలో జీవులన్నీ కూడా తయారవడానికి కూడా ఒక
అంటే మనకి మనుషులు కోతుల నుంచి వచ్చారు, లేకపోతే జీవులన్నీ ఇలా ఎవాల్వ్ అయ్యి వచ్చినాయి అన్నట్టు చెప్తూ ఉన్నారు. సో ఇది కూడా, దీనికి కూడా ప్రూఫ్స్ లేవన్నమాట. అంటే ఇది ప్రపోజిషన్, అంటే దీనికి మనకి అంటే ఒక ఇలా జరిగి ఉండొచ్చు అని మనకి చెప్పింది అనమాట. ఇది దీనికే సైంటిఫిక్ వరల్డ్ లో కూడా రెండు వ్యూస్ ఉన్నాయి. కొంచెం మంది ఇలా ఇది జరిగి ఉండొచ్చు, కొంచెం మంది దానికి అపోజ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దీనికి ఇంటెలిజెంట్ డిజైన్ థియరీ అని చెప్పి ఇలా ఎవరో దీన్ని తయారు చేశారని చెప్పి సైంటిఫిక్ వరల్డ్ లో కూడా ఇవన్నీ మనకి ఈ పేపర్స్ ప్రొడ్యూస్ చేసి ఎన్నో చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో ఇలా మనకి దీనికి కూడా ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి. లైక్ ఈ యొక్క ఇన్ని రకాలైన ఈ ప్రకృతిలో ఉన్న ఈ జంతువులు ఇవన్నీ చెప్పి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పడానికి మనకి వాళ్ళ దగ్గర సరిగ్గా ప్రూఫ్ కంప్లీట్ గా లేవన్నమాట. ఓన్లీ ఇలా జరిగి ఉండొచ్చు, అలా జరిగి ఉండొచ్చు అని చెప్పి చాలా అనుమానంగా ఇలా ప్రపోజిషన్ పెట్టారంతే. సో దాన్ని కూడా మనం కంప్లీట్ గా వాళ్ళ ప్రూఫ్ లేవన్నమాట. దానికి కూడా కొన్ని ఎలా చెప్తారంటే లైక్ కోతి నుంచి మనిషి వచ్చాడు అని చెప్పడానికి అదొక ప్రపోజిషన్ పెట్టారు. కానీ వాళ్ళు ఏమన్నారంటే ఫ్యూచర్ లో ఇవన్నీ మనకి ఎప్పుడో మనకి మధ్యలో మిస్సింగ్ లింక్ అని ఉంటుంది. మిస్సింగ్ లింక్ అంటే కోతికి మనిషికి మధ్యలో ఒక ఆకారం ఉంటుంది. అలాంటి ఆకారం మనకి ఫ్యూచర్ లో దొరుకుతుంది, దాన్ని బట్టి మనం నిర్ధారించవచ్చు అన్నట్టు చెప్తూ ఉంటారు. కానీ అలాంటి ఆకారం దొరకలేదు అనమాట. అట్లాగే చాలా సైంటిస్ట్ వేరే సైంటిస్ట్ కి ఎప్పుడో కొన్ని లక్షల సంవత్సరాల క్రితం కూడా ఉన్న మనుషుల యొక్క బోన్లు అవన్నీ కనబడినాయి. అట్లాగే చాలా కాంప్లికేటెడ్ డిజైన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేదన్నమాట. అంటే ఈ థియరీ అనేది కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఏమని ఏవో కొన్ని జీవులు ఏవి బతకలేనివి, కొన్ని జీవులు ఇలా మారుండొచ్చు అని కొన్ని చెప్తుంది. కానీ మన యొక్క మనిషి శరీరం చూసుకుంటే ముందు నుంచి ఎంతో క్రియేషన్ ఉంటే గానీ ఇది క్రియేషన్ జరగదు అని అర్థమవుతుంది అనమాట. ఎంతో ఎవరో పైనుంచి దాన్ని క్రియేట్ చేసి ముందు కొన్ని ఇప్పుడు సపోజ్ ఏమన్నా మనకి ఏదన్నా చిన్న మన వస్తువు ఏదో చిన్నది ఉంది, అది పాడైపోయింది అనుకోండి, దాన్ని ఏదో కొన్ని రిపేర్ చేసి బాగు చేయొచ్చు. అలాగే దానికి కొన్ని ఎడిషన్స్ పెట్టి దాని ఫ్యూచర్ ని ఇంప్రూవ్ చేయొచ్చు, ఇంకొన్ని ఎడిషన్స్ పెట్టి ఇంకొన్ని ఫ్యూచర్స్ ఇంప్రూవ్ చేయొచ్చు. కానీ దాన్ని కంప్లీట్ గా కొత్త వస్తువు కింద మార్చలేం. ఎందుకంటే బై డిజైన్ అది కొన్ని మాత్రమే చేయగలదు. అలాగా ఈ యొక్క చాలా జంతువులు గాని మనుషులు గాని ముందు నుంచే ఫస్ట్ నుంచే డిజైన్ చేస్తే గానీ ఆ మనుషులు అలా ఆ విధంగా రాలేరను. అంతేగాని ఏదో చిన్నగా ఉన్న ఒక మాలిక్యూల్ నుంచి మారిపోయి పెద్దదయ్యి దాని నుంచి పెద్దదైతే అలా ఆ రకమైన మార్పులు చెందడానికి అవకాశం లేదన్నమాట. సో అలా దీనికి ఇంత కాంప్లెక్స్ గా ఉండే ఆ డిజైన్ ని అలా ఈ యొక్క జస్ట్ ఇలా ఒకదాని నుంచి ఒకటి మారడానికి వచ్చింది అని చెప్పడానికి కూడా లేదనమాట. దానికి కూడా అందరూ చాలా మంది అపోజ్ చేస్తారు, చాలా మంది చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఈ విధంగా మనకి ఈ భగవంతుడు ఉన్నాడు లేడు అని అర్థం చేసుకోవడానికి మనకి కొన్ని రకాలైన కారణాలు చూసాం. తర్వాత భగవంతుడిని చూడడానికి లైక్ అబ్జెక్షన్స్ చెప్పేది నాకు కనబడతలేదు అంటే దానికి ఎలా సమాధానం చెప్తాం, దాన్ని మనం అర్థం చేసుకుని చెప్పొచ్చు అని మనం చూసాం. అలాగే మనకి ఈ యొక్క సైంటిఫిక్ గా కొన్ని థియరీస్ మనకి ఏదో భగవంతుడికి అపోజిట్ గా అంటే ఈ భగవంతుడి అవి చెప్పేవి దానికి కూడా కంప్లీట్ గా ప్రూఫ్స్ లేదన్నమాట. ఓన్లీ అనుమానంగా వాళ్ళు గెస్ట్ చేసి చెప్పేవి. అందులో కూడా చాలా మంది దానికి అపోజ్ చేస్తూ సపోర్ట్ చేసే వాళ్ళు అందులో కూడా చాలా మంది ఉన్నారు. ఈ విధంగా మనం కొన్ని రీజన్స్ భగవంతుడు ఉన్నారా లేదా అని మనం చర్చ చేసుకున్నాం. నెక్స్ట్ టైం అట్లా భగవంతుడికి మనం ఎలా డిఫైన్ చేయొచ్చు, భగవంతుడు అంటే ఎవరు, కొన్ని అతన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు, అట్లాగే అతన్ని తెలుసుకోవడానికి
ఏ విధంగా మనం ఏ విధమైన పద్ధతి చేస్తే అతన్ని తెలుసుకోగలుగుతాం, ఏ విధంగా మనం దాన్ని తెలుసుకోగలుగుతాం. అట్లాగే మనకి శాస్త్రాలు ఉన్నాయి కదా, శాస్త్రాల మీద మనం ఎలా నమ్మకం పెట్టుకోవచ్చు అనే దాని మీద మనం వచ్చే వారం మళ్ళీ డిస్కస్ చేద్దాం. అప్పటి వరకు నేను విరామం ఇస్తాను. సో ఎవరికన్నా ఏమన్నా చెప్పాలి అంటే చెప్పచ్చు, క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే. హరే కృష్ణ.